అడవిలో ఒక్క అడుగు తప్పినా లోయలో పడిపోవడం ఖాయం. పులి సింహం లాంటి అడవి జంతువులు విషపురుగుల భయం ఒక్కటే కాదు, దారి మొత్తం రాళ్ళు రప్పలు, ఎత్తైన కొండలే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా రెప్పపాట్లో ప్రాణాలు పోవడం పక్క. అలాంటి ప్రమాదకరమైన అడవిలో 99 టీవీ బృందం ఒక సాహసం చేసింది. అశ్వరావుపేట మండలంలోని జమ్మిగూడెం శివారులో ఉన్న సన్యాసుల గుట్టపై కొలువైన మునేశ్వరుడి ఆలయం గురించి ప్రత్యేక కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం జమ్మిగూడెం గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సన్యాసుల గుట్టకు ఎలాంటి రహదారి లేదు, కనీసం మెట్లు కూడా లేవు. దీంతో గుట్టపైకి చేరాలంటే కొంత దూరం కాలినడకన వెళ్లి ఆ తర్వాత గుట్టను ఎక్కుకుంటూ వెళ్లాల్సిందే. ఎంతో శ్రమించి ఒళ్లంతా కళ్లు చేసుకుని జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ శిఖరం అంచుకు చేరుకున్న తర్వాత ఎత్తైన బండరాలతో మునీశ్వరుడు కొలువైన ప్రదేశం కనిపిస్తుంది. కొండపైకి చేరుకున్నాక కలిగే ప్రశాంతత, సాధించిన సంతృప్తి మాటల్లో వర్ణించలేం. కొండ మధ్యలో ఎత్తైన బండరాల నడుమ ట్రయాంగిల్ ఆకారంలో ఒక సొరంగ మార్గం కనిపిస్తుంది. ఆ సొరంగం లోపల మునీశ్వర స్వామి కొలువై ఉన్నాడని ఇక్కడి గ్రామస్తుల విశ్వాసం. అయితే ఆ సొరంగ మార్గంలో వెళ్లేందుకు ఎవరూ ప్రయత్నించరు. ఎందుకంటే గతంలో సొరంగంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారు వివిధ కారణాలతో చనిపోయారని ఈ ప్రాంతంలో కథలుగా చెప్పుకుంటారు. అందుకే సొరంగం లోపల ఏముందన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. గ్రామస్తుల కథనం ప్రకారం గుహ లోపల 30 ఏళ్ల కిందట ఓ శివలింగం ఉండేదని చెబుతున్నారు. ఆ శివలింగానికి అశ్వారావుపేట మండలంలోని ఆసుపాక, వినాయకపురం, జమ్మిగూడెం, రాచూరిపల్లి గ్రామస్తులు తమ గ్రామ దేవతలకు 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసి అనంతరం వరుణదేవుడు కోసం ఈ కొండపైనున్న శివలింగానికి పూజలు నిర్వహించేవారని గుర్తు చేసుకుంటున్నారు. స్వామి వచ్చాడు కాలకం నుంచి ఆ వడ్లసిన ఆచార్యం ఉన్నాడు. అక్కడ ఆ ఆచారం తీసుకుని 10 మంది కలిసి తీసుకెళ్ళాడు. ఇక్కడ శివుడి విగ్రహం ఉందండి, సన్నదురు గుళ్ళను ఉందన్నారు. చూసొద్దామని తీసుకెళ్ళాడు. బంద్ చేశాడు, పాలు పంపించాడు. తర్వాత వానకాల వరకు వెళ్ళకపోయాడు. కాసేపు బంద్ చేసి ఒక గంట సేపు కూర్చొని వెనకొచ్చాడు. గుప్త నిధుల కోసం దుండగులు కొండపై తవ్వకాలు జరిపి శివలింగాన్ని ధ్వంసం చేయటంతో స్థానికులు కొండ బయటనే దేవుళ్ల ప్రతిమలను ఏర్పాటు చేసుకుని ప్రతి ఏటా శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు చేసేవారు. వర్షాలు కురవాలంటే తప్పనిసరిగా గ్రామదేవత ముత్యాలమ్మకు 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, స్నానాలు జరిపించి తర్వాత ఆ కొండపైకి చేరుకుని మునీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసేవారమని గుర్తు చేసుకుంటున్నారు. పూజలు పూర్తయి కొండ దిగి ఇంటికి చేరుకునేలోగానే వర్షం కురుస్తుందని ఈ ప్రాంత వాసులు విశ్వాసం. నా పేరు మంగమ్మ. ఇవాళ వర్షం పడలేదని ముత్యాలమ్మకి 3 రోజులు స్నానం చేయించినాం. ఇక్కడ పాల పొంగలు చేసి ఆ దేవుడికి నైవేద్యం పెట్టి అందరం ఊళ్ళో అందరం కలిసి మళ్ళీ మేళంతో వెళ్ళి పిల్లలు పెద్దోళ్ళు వెళ్ళి అక్కడ పూజలు చేసి నైవేద్యం వండి పెట్టి ఆ దేవుడికి పెట్టి అందరం మంచిగా వచ్చినాం. ఆ దేవుడు ఉండబట్టి మాకెంతో ఉపకారం, ఈ ఊరికి కూడా జమ్ముకోవడానికి ఎంతో మేలు చేస్తుంది. ఒకప్పుడు నిత్యం పూజలతో కళకళలాడిన ఈ గుట్ట ఇప్పుడు ఎలాంటి రహదారి గాని మెట్లు గాని లేకపోవడంతో నిత్య కైంకర్యాలే కాదు, ఏడాదికోసారి జరిగే పూజలు కూడా అరుదైపోయాయి. కనీసం ఆలనా పాలనా చూసే పరిస్థితి లేక ఆలయం శిథిలమైపోతుంది. క్రమేణా కాలగర్భంలో కలిసిపోయి మరుగున పడిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము ఎప్పుడు పూజలు చేసుకుంటుంటే అక్కడ ఒక శివలింగం ఉండేదండి. ఆ శివలింగం ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి అక్కడయ్యో లంక బిందలోనేనో లేకపోతే ఎన్న ఉత్తులోని అని చెప్పేసి వచ్చి అవన్నీ దవ్వేసి ఆ గుడి అంతా చక్రపక్కన చేసేసి శంఖభంగం చేసేసి అక్కడికి మరి ఏమన్నా దొరికినాయో లేదు మాకైతే తెలియదు. కానీ అక్కడికి శివుడు ఎగ్గరకం ఉంటే ఆ ఎగ్గరకం కూడా పట్టుకెళ్ళిపోయారండి. ఇప్పుడు మేము ఏమిటి దానికి దండం పెట్టుకోవాలో తెలియక
ఆ బండకే పసుపు పూసి బొట్లు పెట్టి మేము అక్కడ దండం పెట్టుకొని పాలు పొంగులు ఇచ్చుకొని ఇక వచ్చి వస్తామండి. వచ్చిన తర్వాత ఇక మాకు వర్షాలు పడటం మొదలవుతాయండి, మేము వ్యవసాయం మొదలు పెట్టుకుంటాం. వర్షం కోసం ఎదురు చూసే పొలాలు, తడిగాలి కోసం ఎదురు చూసే గ్రామ ప్రజలు హృదయాలు ఇప్పుడు మునీశ్వరుడి కటాక్షం కోసం తపిస్తున్నాయి. ఒకప్పుడు జీవంతో నిండిన ఈ గుట్ట ఇప్పుడు నిశ్శబ్దం ఆవరించింది. మళ్లీ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ జరిపి మెట్ల మార్గం నిర్మించాలని స్థానికుల చిరకాల వాంఛ. వర్షం, పంట, జీవం ఇవన్నీ ఆ మునీశ్వరుడి ఆశీర్వాదాలేనని ఈ నేల చెబుతోంది. మధ్యాహ్నం ఒకవేళ వర్షాలు కనుక పడకపోతే ప్రతి సంవత్సరం ముత్యాలమ్మ తల్లికి 5 రోజులు నీళ్ళు పోతామండి. నీళ్ళు పోసి ఒక 5 బాలలను ఆడగోసబెట్టి పరవాన్నం వండి పడి పెడతామండి. వాళ్ళకి 5 కలిపి పెట్టి ఒక 10 బిందెల వరకు నీళ్ళు పోసి వాళ్ళకి మళ్ళీ అక్కడ నుంచి ఊళ్ళోకి వచ్చి మళ్ళీ తానాలు చేసి మునేసులు గట్టి అని ఉంది, అక్కడికి వెళ్తాం. ఊరందరం వెళ్తాం, ఇంటికి ఒక మనిషి వెళ్ళి అక్కడ దీపారాధన చేసుకొని అక్కడ సంబరంతో మేళంతో వెళ్తాం. వెళ్ళి అక్కడ దీపారాధన చేసి పళ్ళు పెట్టుకొని వస్తాం పరవాన్నం వండి. వచ్చాక ఎంతకంత వర్షం పడిద్ది.